నేను చెప్పబోయేది ఏమిటంటే సెట్ గురించి అనమాట. సెట్ అంటే ఏంటిది? సెట్ లిస్ట్ సిమిలర్ అండి. కానీ లాస్ట్ లిస్ట్ వీడియోలో నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. లిస్టులో డూప్లికేట్ డేటా ఉంటుంది. డూప్లికేట్ డేటా ఎలో చేస్తుంది. అంటే సపోజ్ ఒక లిస్ట్లో ఇండియా అని ఒక ఐటెం ఉందనుకోండి. ఇండియా అని ఇంకోసారి కూడా ఉండవచ్చు అనమాట. లిస్ట్లో అలో చేస్తుంది. కానీ కమ్ టు ద సెట్ ఇది అలో చేయదు అనమాట. సో నేను ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను లిస్ట్ వీడియోలో. అదొకసారి గుర్తుపెట్టుకోండి. లిస్ట్ ఏంటంటే సెట్ ఏంటంటే అన్ఆర్డర్డ్ అనమాట. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఏమి ఉండదు అనమాట. సో ఆ ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయో ఒక ఆర్డర్ ఉండదు అనమాట. జిగ్జాగ్ ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ మనం ఎప్పుడైతే మనం యాప్ని రన్ చేస్తామో అప్పుడు మెమొరీ అలొకేషన్ వాటన్నిటిని బట్టి ఉంటుంది అనమాట ఆర్డర్ అనేది. సీక్వెన్స్లో ఉండదు. అండ్ ఏంటంటే ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదు అనమాట. డూప్లికేట్స్ నాట్ అలౌడ్ మీన్స్ అంటే సపోజ్ ఒక ఇంటీజర్ లిస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఒకసారి అందులో 10 అనే ఒక నెంబర్ యాడ్ చేసాం. మళ్ళీ ఇంకోసారి మీరు 10 అనే నెంబర్ యాడ్ చేసినా కానీ 2 వాల్యూస్ కావు. అదే మనకి లిస్ట్లో అయితే వస్తుంది, కానీ సెట్లో రాదు. సెట్లో ఏంటంటే సెట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే డూప్లికేట్స్ అలౌ చేయదు. సో ఎప్పుడైతే మీకు ఒక లిస్ట్లో డూప్లికేట్స్ రావద్దు అనుకుంటారో అప్పుడు మనం సెట్ని వాడాలి ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ అనమాట. సో ఇది హ్యాష్ సెట్ నుంచి ఇది సెట్ అనమాట. సో ఇప్పుడు ప్రాక్టికల్గా సెట్ ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఇది సిమిలర్ లెక్క లిస్ట్ లెక్కే ఉంటుంది. సెట్ మనం మీకు ఏదైనా డేటా టైప్ కావాలంటే డేటా టైప్ పెట్టుకోవచ్చు. నెంబర్ సెట్ అని పెడుతున్నా. సో అండ్ సెట్ అని క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఇంతే. ఇక్కడ ఇది ఇలా కాకుండా మీరు వేరేనైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఇలా అయినా పెట్టుకోవచ్చు యాజ్ పర్ యువర్ విష్. సో ఇప్పుడు నేను నెంబర్లు ఎట్లా యాడ్ చేస్తా అంటే నెంబర్స్ డాట్ యాడ్. మనకి లిస్ట్లో ఏ మెథడ్స్ ఉన్నాయో అదే మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. 12 ఇది స్ట్రింగ్ కదా, ఇంటీజర్ కాబట్టి నెంబర్ యాడ్ చేయాలి. 30 11 8. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. ఫర్ ఇన్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తా. నెంబర్ సెట్ ప్రింట్ ఐటమ్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం. సో ఎట్లా వచ్చింది అనమాట. మీరు అనొచ్చు, మీరు ఒక ఆర్డర్ ఉన్నది అన్నారు కదా, కానీ ఇక్కడ ఆర్డర్లో వచ్చినాయని. ఇది చిన్నది కాబట్టి వచ్చింది. మనం ఈ టైంలో వచ్చింది, కానీ ఎప్పుడైతే మనం పెద్ద లిస్ట్ తీసుకున్నామో అప్పుడు ఆర్డర్లో, పెద్ద సెట్ తీసుకున్నామో అప్పుడు ఆర్డర్లో రాదనమాట. సో అండ్ ఇప్పుడు డూప్లికేట్స్ యాడ్ చేయమన్నా, సపోజ్ ఇప్పుడు 30 అనే ఎలిమెంట్ ప్రెజెంట్ ఉంది. మళ్ళీ నేను 30 అనే ఎలిమెంట్ని ట్రై చేస్తాను యాడ్ చేయడానికి. సో నేను ఒకసారి రన్ చేసినప్పుడు 30 అనే ఎలిమెంట్ రాలేదు, అంటే డూప్లికేట్స్ అలౌ చేయలేదు. అండ్ ఒకసారి నేను దీన్ని లిస్ట్లోకి కన్వర్ట్ చేశాను అనుకోండి, జస్ట్ ఒక 1 minute లిస్ట్లోకి కన్వర్ట్ చేశాను అనుకోండి. లాస్ట్ వీడియోలో మిస్ అయింది కదా, ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీరు ఇక్కడ చూసేనంటే 30 అనే ఐటమ్ 2 times వచ్చింది అనమాట. అంటే ఇది డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, కానీ లిస్ట్ డూప్లికేట్స్ అలౌ చేయదు. సెట్ డూప్లికేట్స్ అలౌ చేయదు, లిస్ట్ డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని సెట్లోకి కన్వర్ట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ డూప్లికేట్స్ అలౌ చేయలేదు అనమాట. అది బ్యూటీ ఆఫ్ సెట్ కంపేర్ విత్ లిస్ట్. సో దీనికి అన్నిట్లకి అన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. రిమూవ్, ఏదైనా పర్టికులర్ వాల్యూని 12 అనే దాన్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా ఏదైనా పొజిషన్ యూజ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ ఎలా ఉండదు అనమాట, రిమూవ్ ఎట్. ఎందుకంటే ఇది మనకు పొజిషన్ తెలియదు కదా. రిమూవ్ ఆల్ అండ్ రిమూవ్ ఆల్. నెంబర్ సెట్ క్లియర్ మెథడ్ కొడితే అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. మళ్ళీ లిస్ట్ సైజుని తెలుసుకోవాలనుకుంటే మనకి లెంత్ అనే మెథడ్ ఉంది. సో ఎంటీయా కాదా అని తెలుసుకోవడానికి మనకి ఎంటీ అనే మెథడ్ ఉంటుంది. ఫర్ ఈచ్ కూడా పెట్టుకోవచ్చు లిస్ట్ సెట్ మీద. ఈ మిగతా ప్రాపర్టీస్ అన్నీ మనకి యాస్టీస్ లిస్ట్ ఉంటే మనం ఒకటే ప్రాపర్టీ, ఇది అన్ఆర్డర్లో ఉంటే డూప్లికేట్స్ ఉంటాయి. ఇదే సెట్ గురించి ప్రాక్టీస్ చేయండి.
ఇంకా ఏమున్నాయి లేదు లిస్ట్. అంతే. ఒక లిస్ట్ని మనం ఒక లిస్ట్ని మనం సెట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఒక లిస్ట్ తీసుకున్నా, వేర్ లిస్ట్ అని తీసుకున్నా. ఇక్కడ నేను లిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను అనమాట. సపోజ్ లిస్ట్ 1 2 3 4 6 7 సపోజ్ ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నా 3 అని. ఇప్పుడు నేను దీన్ని సెట్ లెక్క మార్చవచ్చు. ఎట్లా అంటే మనకి ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత లిస్ట్ టు సెట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తే సారీ, ఇక్కడ క్లియర్ అనే మెథడ్ కాల్ అవుతుంది కదా, అందుకే నేను క్లియర్ అనే మెథడ్ని ఉంచాను ఎక్కువ. సో ఇప్పుడు మీరు చూసారంటే మనకి ఈ లిస్ట్ కూడా మనకి సెట్ లెక్క కన్వర్ట్ అయిపోయింది అనమాట. జస్ట్ మీరు లిస్ట్ తీసుకొని టు సెట్ అని పెడితే అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు డూప్లికేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డూప్లికేట్స్ రాలేదు. సో ఈ డూప్లికేట్స్ని అవాయిడ్ చేస్తుంది. ఇది సెట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. లిస్ట్ కాన్సెప్ట్ కూడా కవర్ చేశా కదా. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.